30 సంవత్సరాల కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది కేవలం కుల సంఘం నుంచి మాత్రమే కాకుండా సబ్బండ కులాల గొంతుకగా ఎన్నో రకాల హక్కులను సాధించి పెట్టింది. మరి అదే ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇంకా అనేక రకాల పెన్షన్ల ఉద్యమాలు కావచ్చు, తర్వాత అనేక రకాల ఉద్యమాలకు కూడా క్రిస్టియన్ ఆర్చుడు. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే కొన్ని కుల సంఘాలు ఏర్పడ్డాయి. లంబాడి హక్కుల పోరాట సమితి, తోలు దెబ్బ ఇలాంటి ఉద్యమ సంఘాలన్నీ కూడా ఏర్పడ్డాయి. మరి భారతదేశ చరిత్రలోనే 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో ఎంఆర్పిఎస్ లాంటి చరిత్ర కలిగిన ఉద్యమం ఏదైనా ఉందనంటే అది కేవలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితినే. మరి మందకృష్ణ మాదిగన్న చూసుకున్నట్లయితే ఏ రోజు కూడా కృష్ణన్న ఉద్యమ పంతాలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. ఎలాంటి అగచాట్లకు కానీ వెన్నుపోట్లకు కానీ తిరస్కరణకు గురైనా కూడా జాతిని ఏ రోజు కూడా పక్కకు పెట్టలేదు. ఎన్నో రకాల అవహేళనలు జరిగినా కూడా జాతిని ముందుంచి నడిపించారు. మరి తన జీవితాన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా కృష్ణన్న ఎక్కడ కూడా వాటికి ప్రలోభాలకు గురి కాలేదు. మరి తన ఉద్యమ ప్రస్థానానికి చుక్కాని లాంటిది ఎంఆర్పిఎస్ ఉద్యమం. మరి 30 సంవత్సరాలలో ఎంతోమంది అమరులయ్యారు. మరి నాడు మాదిగలు చెప్పుకోవడానికి ఒక రెడ్డి తను రెడ్డి అని చెప్పుకుంటాడు, ఒక వెలమ ఒక రావని చెప్పుకుంటాడు, ఒక చౌదరి ఒక చౌదరి అని చెప్పుకుంటాడు. కానీ నేను మాదిగని చెప్పుకోవడానికి ఆ రోజుల్లో ఎంతో ఆత్మనిర్భరత భావంతో మెదిలేదు మనం. మరి కృష్ణన్న పోరాట ఫలితంగా నేను మాదిగని చెప్పుకుంటున్నాం. కేవలం మాదిగానే కాకుండా మాదిగలు కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగంలో ముందుండాలి. మా హక్కులు మేము పొందాలి. సమాజంలో మేము కూడా మేమెంతో అంటే మాకు దక్కాలని చెప్పి తన యొక్క ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించి ఈరోజు సగర్వంగా భారతదేశ న్యాయస్థానం సుప్రీంకోర్టు సుదీర్ఘమైన తీర్పుతోటి ముగింపు పలికినందుకు యావత్ జాతి మొత్తం కూడా అమరులకు నివాళులర్పిస్తూ శిరస వహిస్తూ ఆ యొక్క సుప్రీంకోర్టుకు ఉద్యమ నాయకుడైనటువంటి మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగన్నకు యావత్ భారతదేశంలో ఉండబడినటువంటి వివిధ రకాల పేర్లతో పిలువబడే మాదిగ ఉపకులాలు మాదిగలందరూ కూడా అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జాతి మొత్తానికి చేతులు